బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి. బ్రహ్మసూత్ర చాలా అరుదు. ఈ ఆలయం కట్టి సుమారుగా 1000 సంవత్సరాలండి. కానీ ఈ శివలింగం మాత్రం సుమారుగా 12,000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఎందుకు అంటే ఇది సాక్షాత్తు శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం అండి. ఆయన ఒంటి చేత్తో నిర్మించారండి ఆలయాన్ని. అంత గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభ. ఈ ఆలయం కింద సెలయేరు ఉందండి. మరి సెలయేరు ఉన్నట్టు ఎట్లా తెలుసు అంటే ఇది వరకు ఇక్కడ ఒక రంధ్రాలు ఉండేదండి. ఆ రంధ్రంలో కాయిన్ వేస్తే నీళ్ళ శబ్దం వచ్చేదట. నేను స్వామి కోసం మాత్రం విగ్రహాన్ని తయారు చేస్తున్నాను తప్ప పొగడతల కోసం కాదు అని చెప్పి వెంటనే ఆ మాటలను భరించలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసిన గొప్ప వ్యక్తి ఓబులయ్య గారండి. ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండి. అంటే మీకు ఇది ఒక కోణంలో వస్తుంది. అంటే ఇట్లా రెండు కలిపి, అంటే ఈ రాయి ఇటు జరగడానికి అవకాశం ఉండదు. సర్వరోగ నివారణ అని ఈ నీళ్ళని అంటారు. అందుకే చాలామంది ఒకప్పుడు ఈ నీళ్లు తీసుకెళ్ళి ఇంట్లో దాచుకునేవారట. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఈ నీళ్ళని చల్లుకోవడం తాగడం చేసేవారట. ఇక్కడ ఈ కోనేరులో నుంచి 4 సొరంగ మార్గాలు ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనిషి జీవితంలో 3 ముఖ్యమైన అవసరం ఉంటుంది. 1 ఐశ్వర్యము, 2 సంతానము, 3 మోక్షము. ఈ 3 కోసం మనిషి తాపత్రయపడుతుంటాడు. అయితే ఆ 3 అందించే దేవతలు ఎవరు తెలుసు కదా. ఐశ్వర్యాన్ని అందించేది అనంత పద్మనాభ స్వామి, అదేవిధంగా సంతానాన్ని అందించేది సంతాన వేణుగోపాల స్వామి, మోక్షాన్ని అందించేది ఇంకోరండి పరమేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడు. మరి ఈ 3 దేవతలు ఒకే దగ్గర కొలువై ఉంటే అది ఎంత గొప్ప దేవాలయమే ఉండాలి. ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మాల. ఈరోజు మనం ఆ 3 దేవతలు కొలువైన త్రికూట ఆలయంగా పేరు పొందిన ఆలయం దగ్గరికి వచ్చాము. ఇది కల్పగూరు అనే గ్రామం అండి. సంగారెడ్డికి దగ్గరలో, హైదరాబాద్కు కూడా కేవలం 1 గంట దూరంలోనే. ఈ ఆలయ ప్రత్యేకత చాలా ఉంటుంది. 1000 ఏళ్ల క్రితం ఆలయము, అంతేకాదు ఒక సెలయేరుపై నిర్మించిన ఆలయము. ఈ ఆలయంలో నుంచి 4 సొరంగ మార్గాలు కూడా ఉన్నాయండి. ఇక అణువణువు అద్భుతమైన శిల్పకళతో ఉట్టిపడే ఆలయం లోపలికి వెళ్దాం, ఆ విశేషాలు తెలుసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 4వ శ్లోకము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి ముంబై హైవేపై సంగారెడ్డి జిల్లా కేంద్రం ఉంటుంది. పటాన్ చెరువు, ఇస్నాపూర్, రుద్రారం దాటిన తర్వాత హైవేపై వచ్చే సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి కుడివైపు రోడ్లోకి మళ్ళీ కొద్ది దూరం వెళ్తే ఎడమవైపు ఎస్పీ ఆఫీస్ రోడ్ వస్తుంది. ఇదే రోడ్లో వెళ్ళి కుడివైపుకు తిరిగితే కల్పగూరు రోడ్ వస్తుంది. కల్పగూరు ఊర్లోకి వెళ్తే చాలు కాశీ విశ్వేశ్వర ఆలయం లేదా త్రికూట ఆలయం అని ఎవరిని అడిగినా చెప్తారు. शिव स्नेह न तो शिव प्रेम नोऽयं दयावान करुणाकर न वा प्रार्थयतं शिवं तव सुखाय शिव तु सम्पूर्ण परिपूर्णता हि शिव न हि शिव स्नेह न तो शिव प्रेम नोऽयं दयावान करुणाकर न वा प्रार्थयतं शिवं तव सुखाय शिव तु सम्पूर्ण परिपूर्णता हि शिव शिलागाढ हृदये गर्वयुक्तासम् आगतो नेन तदानाभूतं हृदयं तु मे श्रावयत् स्पन्दयदयम्. మనం ఆలయం లోపలికి రాగానే ఒక అద్భుతమైన నంది మంటపం మనకు ముందు కనిపిస్తుందండి. రెండొకసారి అద్భుతమైన శిల్పకళ. ఈ మండపం కూడా చాలా అద్భుతమైన శిల్పకళలతో అల్లరాడుతుంటుంది. అంటే లోపల వెళ్ళే ఆలయం ఎలా ఉంటుందో చూసే ముందు దానికి మచ్చుతునక లాంటి మంటపం అండి. మీరు చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన శిల్పకళ. అంటే అణువణువు కూడా ఎంత అద్భుతంగా చెక్కారంటే అసలు ఈ శైలి కూడా మనకు కాకతీయుల నిర్మాణ శైలి అండి. ఇదంతా కూడా వరంగల్లో 1000 స్తంభాల గుడి, అదేవిధంగా రామప్ప దేవాలయం కూడా మనకు ఇదే శైలిలో కనిపిస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న పూలు, లతలు వీటిని కూడా వదలకుండా ఇక్కడ చెక్కడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా. ఇక చూడండి, ఈ మంటపం కూడా చాలా అద్భుతంగా, అంటే విశాలంగా నిర్మించి ఎంత ఎత్తులో అయితే స్వామివారు ఆ ఆలయం ఉందో, ప్రధాన ఆలయం, దాని ఎదురుగా అంతే ఎత్తులో ఈ నంది మంటపాన్ని నిర్మించడం జరిగింది. ఇక అద్భుతమైన నంది విగ్రహం అండి. నిజంగా
వర్ణించడానికి మాటలు సరిపోవు. మామూలుగా ఉండే నంది సైజు కాదండి ఇది, అంటే రియల్ సైజ్ అంటారు. అంటే నిజంగా ఒక నంది వచ్చి కూర్చుంటే ఎంత సైజు ఉంటుందో అంతే సైజులో ఇక్కడ మనకు నంది విగ్రహం కనిపిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మనకు కనిపిస్తాడు. మీరు చూడండి ఇక్కడ ఈ నీళ్లు గుంత ఏర్పాటు చేశారు, అంటే నీళ్లు అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఎక్కడికో వెళ్ళేయకుండా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట. వీటితో స్వామివారిని ఇలా అభిషేకించవచ్చు. అది అందుకోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కళ్ళు తిప్పి ఒక్కసారి చూడండి, ఎంత అద్భుతమైన ఆలయం. నిజంగా 3 గోపురాలు ఉంటాయండి మనకు కనిపించేది. ఇక్కడ నుంచి అటు ఇటు 2 గోపురాలు కనిపిస్తున్నాయి, ముందర ఇంకొక గోపురం ఉంటుంది. అందుకే దీన్ని త్రికూట ఆలయం అన్నారండి. అంటే 3 ఆలయాలు ఉన్నారు, 3 దేవతలు కొలువై ఉన్నారు. అయితే మనకు ఈ ఇనుప గేటు ఏర్పాటు చేయడంతో మనకి ఇప్పుడు ఈ ఆలయం అనేది ప్రత్యేకంగా స్పష్టంగా కనిపించడం లేదు. ఎంత బాగుంది అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఇక ఒక్కసారి చుట్టూ వాతావరణం చూడండి. అంటే ఈ కాకతీయుల నిర్మాణ శైలి మనకి ఇలా ఉంటుందండి. అంటే కింది నుంచి సుమారుగా వాళ్ళు ఒక 4 నుంచి 5 అడుగుల ఎత్తు నిర్మించి ఆ తర్వాత ఆలయాన్ని నిర్మిస్తారు. ఎక్కడైనా సరే మంటపాలు కానీ ఆలయాలు కానీ. ఇది కూడా అదే నిర్మాణ శైలి అండి. అయితే దీన్ని నిర్మించింది కూడా కాకతీయులే అండి. అది ఇక్కడ విశేషం. 11వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని ఎవరు నిర్మించారు, ఈ ఆలయం విశేషాలేంటి, లోపలికి వెళ్దాం. పూజారి ఉన్నారు, ఆయనతోటి కూడా మాట్లాడదాం రండి. మెట్లు చూడండి ఎంత ఎత్తున్నాయి. అంటే ఈ కాకతీయుల నిర్మాణ శైలిలో ఇది కూడా ఒక ప్రత్యేకత. కొంచెం కష్టపడే ఎక్కాలండి. సకల ప్రాణిభ్య శిలాభ్యశ్చ నిత్యం శిలాగాఢ హృదయే గర్భయుక్తాసం ఆగతో నేన తదానాహూతం హృదయం తు మే శ్రావయత్ స్పందయదయం సకల ప్రాణి. ఇక చూడండి మనకు లోపలికి వచ్చిన తర్వాత మనకు అటు ఇటు ఇక్కడ ముందు మండపం స్టార్ట్ అయిపోతుందండి, ప్రారంభమైపోతుంది. ముందు మండపం తర్వాత మధ్యలో అంటే ఈ ముఖ మంటపము, ఆ తర్వాత గర్భగుడి. మనకు 3 గర్భగుడులు ఉంటాయండి ఎదురుగా, అటు ఇటు ఇటు. అయితే దానికంటే ముందు మనం చూడాల్సింది వీటిని చూడండి. నిజంగా మీరు గమనించండి, అంటే అణువు కూడా శిల్పకళాకృతి. అంటే ఎంత శిల్పకళ ఉట్టి పడుతుందంటే నిజంగా దీన్ని వివరించలేమండి. మీరు చూడండి, మీరు చూసింది ఇంకా తక్కువే. ఒకసారి ముందుకు రండి, ఇక్కడ చూడండి. అంటే నా చిటికన వేలు కంటే కూడా చిన్న సైజులో ఆ డిజైన్లను చెక్కారండి. అట్లా కేవలం ఒక అంగుళం మందంలోనే సుమారుగా 3-4 రకాల డిజైన్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, మీకు కింద లైన్స్. అంటే వీటిని కూడా వదిలిపెట్టకుండా ఇది చూడండి. ఇక ఇక్కడ చూడండి మళ్ళీ. సో ఇట్లా మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూస్తుండండి, అంటే హోల్స్ వచ్చినట్లుగా ఎంత ఇది చూడండి. వీటి మధ్యలో గ్యాపు అట్లా. సో అంటే ఒక్కొక్క స్తంభాన్ని ఎంతమంది ఎంత కష్టపడి ఎన్ని రోజులు చెక్కితే ఎంత అద్భుతంగా చెక్కబడి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఎక్కడనైనా మనకు డిజైన్ లేకుండా కనిపిస్తుందా ఒక రాయి? అయితే ఒక విషయం మీరు గమనించాలి, ఏంటంటే ఇంత పెద్ద స్తంభాన్ని కొందరు శిల్పాచార్యులు కొన్ని రోజుల పాటు కష్టపడి చెక్కిన తర్వాత ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే ఆ స్తంభాన్ని పక్కకు పడేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించి మళ్ళీ చెక్కాల్సిందే. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త పడి ఎంత డిజైన్ చేసుకొని ఇట్లాంటివి చెక్కుంటారు. ఈ కాకతీయుల శిల్పకళలో ఇదే అండి విశేషం. ఎందుకంటే అణువణువు రాతిని ఎన్ని డిజైన్లుగా దాన్ని మలచొచ్చు అనేది ఊహించి దాన్ని తయారు చేస్తారండి. అది ఇక్కడ ప్రత్యేకత. చూడండి ఇక్కడ వరకు, అంటే ఈ మంటపం వరకు ఈ 4 స్తంభాలు కూడా ఒక డిజైన్లో కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత నుంచి ఆలయం ప్రారంభమవుతుంది. అంటే ముఖ మంటపానికి సంబంధించి ఈ 4 స్తంభాలు మళ్ళీ వేరే డిజైన్లు. ఒకసారి చూడండి మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ అంటే కొంచెం ధ్వంసమైంది, కానీ ఇవన్నీ కూడా అంటే బొడిపల్లాగా మళ్ళీ వాటిని వేలాడినట్టుగా చెక్కడం అనమాట. ఆ తర్వాత ఇందులో చూసిరు కదా ఒక సింహపు బొమ్మ వచ్చేటట్టుగా. ఇక్కడ చూడండి, చూసిరా అట్లా ఈ డిజైన్స్ చూడండి. అట్లా ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన డిజైన్. అంటే కేవలం నా అరచేయి మందంలోనే ఇంత అద్భుతమైన డిజైన్. ఇట్లా చుట్టూ ఇట్లా ఇన్ని స్తంభాలు మీరు చూడండి. ఇది ఒక రకమైన గ్రానైట్ రాయండి. ఇక ఇది ముఖ మంటపము. మనకు మధ్యలో తాబేలు కనిపిస్తుంది చూడండి, చూశారు కదా.
ఆ తర్వాత మనకు ఇప్పుడు ఈ ఆలయం గురించిన విశేషం చూడండి. మనము ముందే చెప్పుకున్నట్లు ఇది త్రికూటాలయం, అంటే ముగ్గురు మూర్తులు కొలువై ఉన్న ఆలయం. ఎడమవైపు కనిపించే గర్భగుడి కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఎదురుగా మధ్యలో కనిపించే గర్భగుడిలో అనంత పద్మనాభుడు కొలువై ఉన్నాడు. ఇక కుడివైపు గర్భగుడిలో సంతాన వేణుగోపాలుడు కొలువై ఉన్నాడు. అయితే మీరు ఒక విషయం చూడండి, కాకతీయులు చాలా వరకు కూడా శివకేశవ అభేద క్షేత్రాలను నిర్మించారండి. ఎందుకు అంటే ఆ కాలంలో శైవులకు వైష్ణవులకు విపరీతమైన కొట్లాటలు గొడవలు జరిగేదన్నమాట. మాదేవుడు గొప్ప అంటే మాదేవుడు గొప్ప అని కొట్టుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ కాకతీయులు ఏం చేశారంటే శివకేశవులకు అభేదం అంటే భేదమే లేదు, వారందరూ ఒక్కటే అని నిరూపించడం కోసం చాలా చోట్ల శివకేశవుల్ని జోడిస్తూ ఆలయాలు నిర్మించారనమాట. అంటే పక్కపక్కన ఆలయాలు ఉండడం కానీ లేదంటే ఒకే ఆలయంలో ఉండేదాన్ని. కానీ ఇక్కడ ముగ్గురు మూర్తుల్ని ఉన్నారండి, అందుకే ఇది త్రికూట ఆలయమే. ఇప్పుడు మనము ఒక్కొక్క ఆలయానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇక మనం ఇక్కడ ఉన్న 3 ఆలయాల గురించిన ప్రత్యేకమైన సమాచారం ఒక్కొక్క ఆలయం గురించి తెలుసుకుందాం. అందులో ముందు మనం కాశీ విశ్వేశ్వర ఆలయం. అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు మనతో చెప్పడానికి స్వామి అర్చకులు శ్రీ పరమేశ్వర గారు ఉన్నారు, పరమేశ్వర స్వామి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఎంత విశిష్టంగా కనిపిస్తుంది ఆ ఆలయం? అంటే చాలా డిజైన్లతో అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో కనిపిస్తుంది. ఇక్కడ 3 ఆలయాలు కనిపిస్తున్నాయి. ముందు ఈ కాశీ విశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన విషయం చెప్పండి. ఆయన బ్రహ్మసూత్రం ఉన్న శివయ్య. బ్రహ్మసూత్రం ఉన్న శివయ్య. నందీశ్వరుడు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఇంత పెద్ద నంది విగ్రహం ఎక్కడ కూడా ఆయన ముట్టుకునే మనం పోవాలి లోపలికి. సో ఇప్పుడు మనకు లోపల కనిపించే స్వామి కాశీ విశ్వేశ్వరుడు. సో కాశీ విశ్వేశ్వరుడు స్వామి. ఇక మనకు ఈ దీంట్లో బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి, చాలా అరుదు. ఇందులో మనకు ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి, మీరు చూడండి. ఇది బ్రహ్మసూత్ర శివలింగం, ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి. చాలా విశేషము. మనం ఇప్పటికే చేసాము. ఇదంతా బ్రహ్మసూత్ర శివలింగానికి సంబంధించిన గుర్తు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మళ్ళీ ఒకసారి. అంటే మనం ఇప్పటికే బ్రహ్మసూత్ర శివలింగాలకు సంబంధించిన ఆలయాలు చూపించాము. అయితే ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి సంబంధించి సాక్షాత్తు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారు. చాలా విశేషం ఏంటంటే ఒక్కసారి ఈ శివలింగాన్ని దర్శిస్తే 1000 శివలింగాలు దర్శించినంత పుణ్యము. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశయంచ వరదం వందే సోమశంకరం. ఈ విధంగా మీకు తోచిన ఏదో ఒక శ్లోకము, కీర్తనము, నృత్యము ఏదైనా స్వామిని కీర్తించాలన్నమాట. సో ఈ విధంగా ఈ బ్రహ్మసూత్ర శివలింగం అనేది చాలా అరుదైన శివలింగము. ఈ త్రికూటాలయంలో ఉండడం అనేది చాలా విశేషము. కాబట్టి మీరు తప్పనిసరిగా బ్రహ్మసూత్ర శివలింగం గురించి చాలామంది మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్లు పరిశోధన చేస్తున్నారు కాబట్టి, అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతున్నారు కాబట్టి మీకు అందుబాటులోకి మరొక బ్రహ్మసూత్ర శివలింగం వచ్చిందండి. నాకైతే ఈ శివలింగం బ్రహ్మసూత్రం మాత్రమే కాదు, మరకతం కూడా అనిపించింది. మీరెవరైనా వెళ్ళినప్పుడు కొంచెం పరిశీలించే ప్రయత్నం చేయండి, మీ కామెంట్స్లో చెప్పండి. అందుకే ఈ శివలింగం ఊహించిన దానికన్నా మరింత విశిష్టమైన శివలింగంగా నా మనసుకు అనిపించింది. 1000 ఏళ్ల నుంచి పూజలు అందుకున్న ఆ శివయ్య నుంచి వచ్చే వైబ్రేషన్స్ నన్ను ఆగనివ్వలేదు. వెంటనే శివయ్యకు అభిషేకం చేస్తే కానీ మనసు శాంతించలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బలప్రమదనాయ నమః భూతదమనాయ నమో నమోన్మాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః శంచ మే మయచ్చ మే ప్రియంచ మే కామచ్చ మే సౌమనసచ్చ మే భద్రంచ మే శ్రేయచ్చ మే వశచ్చ మే యశచ్చ మే భగచ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే భక్తాచ మే విశ్వంచ మే సుస్థాచ మే సుధినంచిత మే సదాశివోం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యో వేదాదౌ సర్వం వేదాంతో ప్రోక్తో రూపామూర్తి
ఇక ఇక్కడే అమ్మవారు ఉన్నారండి మనకు పక్కనే చూడండి. అమ్మవారు విశాలాక్షి అమ్మవారు. విశాలాక్షి. విశ్వనాథుని పక్కనే ఉండేవారు విశాలాక్షి అమ్మవారు. ఇక మీరు విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు చూడండి మీరు ఒక్కసారి. शिलाभ्यश्च नित्यं न हि शिवस्नेह न तु शिवप्रेम नोऽयं दयावान् करुणाकर न वा प्रार्थयतं शिवं तव सुखाय शिव तु सम्पूर्णपरिपूर्णता हि शिव विविधानि तन्त्राणि शतद्वादशानि भेदयितुमिमं संसारपाशम् కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత మనకు ఎదురుగా కనిపించేది అనంత పద్మనాభ స్వామి. ఇప్పుడు మనం వచ్చింది అనంత పద్మనాభ స్వామి అండి. ప్లస్ శివయ్య ఉన్నాడు అంటే ఆయన శివకేశులు అంటారు. ఆహా. అనంత పద్మనాభ స్వామి అండి. ఇప్పుడు చూడండి రండి చూడండి చాలా అరుదు అనమాట అనంత పద్మనాభ స్వామి. ఎందుకు అరుదు అంటే అనంత పద్మనాభుడు ఉన్నాడు, ఆయన ఉండడమే ఒక విశేషం. అయితే ఆయన ఎదురుగా ఈ శివలింగం కనిపిస్తుంది చూడండి. ఇది ఈ ఆలయం కట్టి సుమారుగా 1000 సంవత్సరాలండి. కానీ ఈ శివలింగం మాత్రం సుమారుగా 12,000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఎందుకు అంటే ఇది సాక్షాత్తు శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం అండి. త్రేతాయుగం నుంచి వచ్చిన శివలింగం. ఈ శివలింగం ఉంది కాబట్టి ఇక్కడ కాకతీయులు వచ్చి ఆ తర్వాత మిగతా ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. అది ఇక్కడ విశేషం అండి. మీరు చూడండి శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వరంలో ఉంది, మళ్ళీ మన హైదరాబాదుకు దగ్గరలో సంగారెడ్డి దగ్గరలో ఇక్కడ అందుబాటులో ఉందండి. ఇది త్రేతాయుగం నాటి శివలింగం అండి. అందుకే మనకు ఈ శివలింగం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందండి. అంటే ఒక ప్రాచీనమైన శివలింగం. అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు అభిషేకాలు పూజలు జరిగితే శివలింగం ఏ రూపం మారుతుందో ఆ రూపం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి వెండి కన్నులు, అదేవిధంగా స్వామివారికి నామాలు కూడా వెండితోటి ఎంత అద్భుతంగా ఉంది. ఒక చిన్న నంది విగ్రహం. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి. ఇది నేను శివకేశవ అభేద క్షేత్రం అని చెప్పాను కదా, ఇదే అండి. అంటే విష్ణుమూర్తి స్వరూపమైన అనంత పద్మనాభుడు, అదేవిధంగా ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడు, శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరుడు. చూడండి ఎంత విశేషం. ఈ అనంత పద్మనాభ స్వామి కూడా చూడండి ఎంత అద్భుతమైన శిల అంటే స్వామివారి రూపం ఎంత స్పష్టంగా ప్రసన్న వదనంతో కనిపిస్తుంది చూడండి. యోగ నిద్రలో శేషశయనుడైన అనంత పద్మనాభ స్వామి అండి. లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, అదేవిధంగా ఇతర దేవతలు కూడా ఆయన ఉన్నారు. అష్టదిక్పాలకులు కూడా కనిపిస్తారు. అయితే ఈ అనంత పద్మనాభ స్వామికి సంబంధించి ఇంకొక విశేషం ఉందండి, నేను చెప్పడం మర్చిపోయా. ప్రతిరోజు ఉదయము సూర్యకిరణాలు ఈ అనంత పద్మనాభ స్వామి పాదాలపై పడతాయండి. ఇది ఇక్కడ విశేషం. ఆ సమయంలో విగ్రహంలో కనిపించే ఒక తేజస్సు ఉంటుందండి, అది వర్ణనాతీతం. ఎవరైనా సరే వచ్చి చూడాల్సిందే. అమ్మవారు మళ్ళీ ఇక్కడ సో ఇది అనంత పద్మనాభ స్వామి, అదేవిధంగా శివుడు అండి. ఇక్కడ రామలింగేశ్వరుడు అంటే శ్రీరాముల వారిచే ప్రతిష్ఠించబడిన శివలింగం. ఇంత విశిష్టత ఈ ఆలయంలో దాగుందని చాలా తక్కువ మందికి తెలుసండి. ఎందుకంటే త్రేతాయుగం నాటి శివలింగం ఉందని తెలిస్తే భక్తులు ఎంతమంది రావాలండి, కానీ చాలామందికి దీనికి సంబంధించిన ప్రచారం లేక. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, ఈ వీడియోను వైరల్ చేయడం ద్వారా స్వామివారికి మనం చేయాల్సిన పని అంతే అండి. మీరు ఈ వీడియోను వైరల్ చేస్తే ఆటోమేటిక్గా ప్రచారం జరుగుతుంది. స్వామివారి గురించి కొన్ని వేల మందికి, లక్షల మందికి తెలిసేలా చేయగల శక్తి మీ అందరికీ ఉంది. కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చూడండి త్రేతాయుగం నాటి అంటే శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగము, అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి ఒకే దగ్గర. ఒక్కసారి ఆలోచించండి. ఇక దీని తర్వాత ఇంకొక ఆలయం కూడా ఉందండి, అది కూడా చూద్దాం పదండి. చూడండి ఇక అనంత పద్మనాభ స్వామి మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చే స్వామి అండి, మోక్షాన్ని ఇచ్చే
విశ్వేశ్వరుని చూసిన తర్వాత మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చే అనంత పద్మనాభ స్వామిని చూసాం. ఇక మన వంశం ఉద్ధరించబడాలి, మనకు మోక్షం కలగాలంటే కావాల్సింది ఏంటి? సంతానం అండి. ఆ సంతానాన్ని అందించే సంతాన వేణుగోపాల స్వామిని ఇప్పుడు చూడబోతున్నాం. అంతకంటే ముందు ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం చూడండి, అద్భుతంగా ఉంది. అదేవిధంగా మనకు విష్ణుమూర్తి విగ్రహం కిందని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా కనిపిస్తున్నాడు చూడండి. ఇక ఆ తర్వాత చూడండి మళ్ళీ అంతే అద్భుతమైన రూపంతో అండి ఇవన్నీ కూడా, అంటే నేను నా మాటల్లో కూడా వివరించలేకపోతున్నాను ఈ డిజైన్ల గురించి. అంత అద్భుతమైన డిజైన్లు అండి. వీటిని అణువణువు పరిశీలించాల్సిందే తప్ప ఇంకేమీ లేదండి. చూడండి, అంటే కొంచెం ధ్వంసమైంది మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ముస్లిం పాలకుల దాడిలో ధ్వంసమైన గుర్తుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనం సంతాన వేణుగోపాల స్వామి దర్శించుకుందాం రండి. ఇక సంతాన వేణుగోపాల స్వామి చూడండి రూపము, అంటే సుమారుగా ఒక 4 అడుగుల ఎత్తు విగ్రహం అండి. ఇది చాలా అద్భుతమైన రూపం అండి. మీకు చూడండి ఎక్కడ కూడా వేణుగోపాల స్వామికి వేణువు ప్రత్యేకంగా ఉంటుంది. చాలా అరుదైన చోట్ల మాత్రమే విగ్రహంలో కలిసి వేణువు ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత చూడండి, మనకు విగ్రహంలో కలిసి వేణువు కనిపిస్తుంది. ఇక అమ్మవార్లు కూడా పక్కనే ఉన్నారు స్వామివారికి. ఇక ఈ ఆలయంలో ఉన్న ఇంకొక విశేషము, ఈ ఆలయము సెలయేరు మీద ఉందండి. ఒక పారే సెలయేరు మీద ఈ ఆలయాన్ని కట్టారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. కాకతీయుల నిర్మాణ శైలి ఒక ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఎందుకంటే మనం చూసాం ఇసుక మీద నిర్మించిన ఆలయాలు. వరంగల్లో కొన్ని ఆలయాలను నిర్మిస్తే బేస్ అంతా ఇసుక ఉంది. అంటే ఇప్పుడు అసలు ఇసుక మీద ఆలయాలు ఎలా నిర్మించారు ఇంత బరువైనది అనేది కొన్ని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారని అర్థం కాని విషయంగా ఉంది. అంత గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభ. ఈ ఆలయం కింద సెలయేరు ఉందండి. మరి సెలయేరు ఉన్నట్టు ఎట్లా తెలుసు అంటే, ఇది వరకు ఇక్కడ ఒక రంధ్రాలు ఉండేదండి. ఆ రంధ్రంలో కాయిన్ వేస్తే నీళ్ళ శబ్దం వచ్చేదట. అంటే కింద సెలయేరు పారుతుంటే నీళ్ళ శబ్దం వస్తుందట, టంగ్ అని ఆ శబ్దం వచ్చేదట. కానీ ఆ తర్వాత కాయిన్లు వేయడం ఎక్కువైపోయి అంటే ఈ ధ్వంసం అయిపోతుందన్న భయంతో దాన్ని పూడ్పేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ కింద సెలయేరు ఉంది. అయితే ఇది ఎందుకు సెలయేరు ఉందంటే, ఇక్కడికి దగ్గరలోనే మంజీరా నది ఉందండి. ఆ మంజీరా నదికి సంబంధించిన ఏదో ఒక సెలయేరు, కలిసే సెలయేరు బహుశా దీని కింద నుంచి వెళ్తుందండి. ఇది స్వామివారి మహత్యము, అదేవిధంగా మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం అండి. ఇది ఇక్కడ విశేషం. అయితే ఆలయం ఎంత ప్రత్యేకంగా ఉంది. ఒకవైపు కాశీ విశ్వేశ్వరుడు, అనంత పద్మనాభ స్వామి, సంతాన వేణుగోపాల స్వామి, ముగ్గురు మూర్తులను మనం ఒక దగ్గర దర్శించుకుంటున్నాము. కానీ ఒకసారి మనకు కనపడని విషయాలు చూడండి. కింద సెలయేరు ఉంది, సెలయేరు మీద నిర్మించిన విగ్రహం. ఇంత పురాతనమైన ఆలయం 1000 ఏళ్ళు అయినా కానీ చెక్కు చెదరకుండా, అంటే కొందరు ముస్లిం పాలకుల దాడిలో ధ్వంసానికి గురవడమే తప్ప ఇంత కూడా చెక్కు చెదరలేదండి. అది గొప్ప విషయం. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన విషయాలు బయట కూడా చూద్దాం. పురావ శాఖకి వెళ్ళిపోయింది కాబట్టి చాలా తక్కువ. ఏమంటారంటే కాలు పూజ చేసుకోండి, ఉన్నదాన్ని కాపాడుకోండి, ఏం చేయకండి అంటారు అంతే. ఇంకా ఆలయం విషయానికి వస్తే, ఇది కాకతీయుల శైలి అంటేనే మనకు తెలుసు. నక్షత్రాకార మంటపంపై నిర్మించబడిన ఆలయాలు ఉంటాయండి. ఇది కూడా అంతే, అంటే నక్షత్రాకారంలో ఉండి దాని మీద ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కూర్మ మంటపం అంటారు. అయితే దీన్ని ఎవరు నిర్మించింది అంటే, ప్రతాపరుద్రుని కాలంలో వారి సేనాధిపతికి ఒక ప్రియ శిష్యుడైన, ఇక్కడ చరిత్ర కూడా ఉందండి మనకు, ఒంటిమిట్ట ఓబులయ్య గారు దీన్ని. అయితే ఇక్కడ విశేషం తెలుసా అండి, ఆయన ఒంటి చేత్తో నిర్మించారండి ఆలయాన్ని. ఒక్కటే చేత్తో ఆలయాన్ని నిర్మించారు. మీరు ఒక్కసారి చూడండి. 2 చేతులు ఉన్న వాళ్ళు నిర్మించడం కాదు, ఒంటి చేత్తో, ఒకటే చేత్తో ఆలయాన్ని నిర్మించారంటే చూడండి స్వామివారి మహత్యమా, స్వామివారిపై ఆయనకున్న భక్త. ఒంటిమిట్ట ఓబులయ్య గారు, ఆయనను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే స్వామివారి మీద అంత భక్తి ఉంది కాబట్టి ఒక్కటే, అంటే సింగిల్ హ్యాండ్తో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం ముందు కనిపిస్తున్న నంది విగ్రహం కంటే పెద్ద విగ్రహాన్ని కూడా చెక్కడం జరిగిందట. అయితే ఆ విగ్రహాన్ని చాలా అందంగా చెక్కారట. చెక్కినప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి ఆ విగ్రహాన్ని చూశారట. చూసి
బా ఎంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహం అని అన్నదంట. అంటే నా కొడుకు ఎంత గొప్పవాడే ఈ విగ్రహాన్ని తయారు చేశాడు అనగానే, నేను స్వామి కోసం మాత్రం విగ్రహాన్ని తయారు చేస్తున్నాను తప్ప పొగడ్తల కోసం కాదు అని చెప్పి వెంటనే ఆ మాటలను భరించలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసిన గొప్ప వ్యక్తి ఓబులయ్య గారండి. అంత గొప్పవాళ్ళు మన చరిత్రలో ఉన్నారు. మన ఆలయాలు అందుకే ఇంత వైభవంగా అంటే ఈ 1000 సంవత్సరాల తర్వాత కూడా మనం చూడగలుగుతున్నామంటే అంత గొప్పవారు, వారి అకుంఠిత దీక్ష, వారి సంకల్ప బలము ఈ ఆలయాన్ని ఇన్నేళ్ల పాటు ఇంత నిలబెట్టిందండి. సో దీన్ని మనము కేవలం మన మోక్షం కోసమే కాదండి, మన సనాతన ధర్మాన్ని బతికించడం కోసం కూడా ఇలాంటి ఆలయాల్ని మనం సందర్శిస్తూ ఉండాలి. అప్పుడే మనం మన సనాతన ధర్మాన్ని బతికించడం, అదేవిధంగా మనం కూడా మన మోక్ష మార్గంలోకి కొద్దిగానైనా అంటే కొన్ని అడుగులైనా ముందుకు వేయడం జరుగుతుంది. చూడండి, మనకు నంది మండపం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అయితే ఆలయంలో మూర్తులుగా మాత్రమే కాదు, నేను ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణం అని చెప్పాను కదా, చూడండి మీకు కొన్ని సాక్ష్యాలు చూపిస్తా. ఇగో ఇది చూడండి, ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండి. అంటే మీకు ఇది ఒక కోణంలో వస్తుంది, అంటే ఇట్లా రెండు కలిపి, అంటే ఈ రాయి ఇటు జరగడానికి అవకాశం ఉండదు. ఇది చూసిరు కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అక్కడి నుంచి వచ్చిన రాయి ఇక్కడి వరకే, మళ్ళీ ఇక్కడి నుంచి వేరే రాయి, అంటే ఈ రాయి ముందుకు ఈ రాయి వెనక్కుండి మధ్యలో వస్తుంది. అంటే రెండు ఇంటర్లాకింగ్ అనమాట. దీన్ని అంటే అల్లిన పద్ధతిలో దీన్ని నిర్మించారు. ఆ పైన చూసారా, అది కదలదు ఇంకా, ఎందుకంటే ఆ పైన కోణం ఇలా వచ్చింది కదా, ఇది ఇట్లా చూసారు కదా. అంటే ఎక్కడ కూడా రాయి ఒకదానికి కదలదండి, ఇంకా కదిలే ప్రసక్తే లేదనమాట. అందుకే 1000 ఏళ్ళైనా సరే ఈ ఆలయము ఇంత పటిష్టంగా ఉంది అంటే ఇది అండి. అంటే అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణం అంటారు చూడండి, ఇదే అనమాట. అంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్. అదేవిధంగా ఎక్కడ కూడా మీకు ఈ మధ్యలో ఎటువంటి అతుకు లేదండి, మొత్తం కూడా రాళ్లను పేర్చడం మాత్రమే, వెంట్రుక వాసి కూడా తేడా లేకుండా రాళ్లను పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. చూడండి మీరు, మనకు ఆలయం ముందే అండి ఈ కోనేరు ఉంది. అంటే దీన్ని ఒక మెట్ల బావి అనొచ్చు, కోనేరు అనొచ్చు అండి. అంటే ఒక పురాతనమైన తెలంగాణలో ఒక ప్రాచీనమైన శైలి మెట్ల బావులు నిర్మించారండి, ఇప్పటికే కొన్ని చోట్ల బయటపడుతున్నాయి. అదేవిధంగా చాలా అద్భుతమైన ఒక మెట్ల బావి లాంటి కోనేరండి ఇది. అయితే మీకు ఈ విశేషం చూడండి, ఈ నీళ్లు ఉన్నాయి కదా, చాలా విశేషం అండి. అంటే సర్వరోగ నివారణ అని ఈ నీళ్ళని అంటారు. అందుకే చాలామంది ఒకప్పుడు ఈ నీళ్లు తీసుకెళ్ళి ఇంట్లో దాచుకునేవారట. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఈ నీళ్ళని చల్లుకోవడం, తాగడం చేసేవారట. ఇప్పటికీ కూడా కొందరు పెద్దలు ఈ నీళ్ళని తీసుకెళ్తారండి. అది ఈ నీళ్ళ విశేషం. అయితే ఇంకొక విశేషం ఉందండి, ఈ మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఈ కోనేరులో నుంచి 4 సొరంగ మార్గాలు ఉన్నాయండి. ఆ 4 చోట్లకు సొరంగ మార్గాలు, అవి ఎక్కడెక్కడికి ఉన్నాయో తెలియదు కానీ 4 సొరంగ మార్గాలు ఉన్నాయట. అయితే వాటిని చాలా వరకు వాడకంలో లేని దృష్ట్యా చాలా వరకు పూడిపోయినాయి. కానీ 4 సొరంగ మార్గాలు ఈ కోనేరులో నుంచి ఉన్నాయట. సో ఈ సొరంగ మార్గాలు ఎందుకున్నాయి అన్న విషయాన్ని విశ్లేషిస్తే, ఒకప్పుడు ఇది రాజులు పరిపాలించిన ప్రాంతం అండి. అంటే ఇక్కడ ఇదివరకు నిజానికి ఒక 2 కోటలు ఉన్నాయంట. అంటే కోటలు, పెద్ద పెద్ద కోటలు. కానీ ఆ కోటలు తర్వాత నేలమట్టం అయిపోయింది. కానీ ఆ రాజులు పరిపాలించినప్పుడే ఈ ఆలయము ఆ విధంగా కోనేరులో నుంచి సొరంగ మార్గాలు, అంటే ఎవరైనా దీనికి సంబంధించి శత్రువులు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికో, లేదంటే ఇక్కడి నుంచి సమాచారం వేరే దగ్గరికి చేరవేయడానికో ఈ సొరంగ మార్గాలు నిర్మించి ఉంటారని అయితే తెలుస్తుంది. ఇక్కడ మనకు అమ్మవారు కూడా కనిపిస్తున్నారు చూడండి, గంగమ్మ తల్లి కనిపిస్తున్నారు మనకు. చూడండి, ఈ మెట్ల బావి కూడా చాలా ప్రత్యేకం అండి. సో ఇక్కడికి వస్తే ఈ ఆలయాన్ని దర్శించవచ్చు, అరుదైన మెట్ల బావిని కూడా దర్శించవచ్చు అండి. ఇక ఈ ఆలయానికి రావాలంటే అండి చాలా సులభంగా చేరుకోవచ్చు. ఎలా అంటే మీరు సంగారెడ్డి కేంద్రానికి వస్తే మాత్రం, జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి ఏ ఆటోల్లోనైనా సరే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కల్పగూరు అని చాలా అతి సమీపంలో ఉన్న గ్రామంలో కొలువైన ఈ ఆలయానికి ఏ ఆటోలోనైనా రావచ్చు. అదేవిధంగా మీరు హైదరాబాదులో అంటే ముంబై హైవే వైపు వెళ్ళే ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా సరే మీరు సంగారెడ్డి కేంద్రానికి, జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక స్వంత వాహనాల్లో ఈ ఆలయానికి రావాల్సిన వారి కోసం ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఉన్నది, చాలా ప్రశాంతంగా ఉన్నది. స్వామివారు చాలా చిరుమందహాసంతో మంచిగా ఉన్నారు. ఇక్కడ చాలా ప్రశాంతత, ఈ క్లైమేట్, ఈ వాతావరణము, చుట్టూ ఉన్న ఈ గాలి చాలా బాగా ఉన్నది. మీరు కూడా ఎప్పుడైనా, ఇది త్రికూట ఆలయం కాబట్టి 3 మూర్తులు, 3 స్వాముల దర్శనం ఒక్కసారే జరుగుతుంది.
మీరు సంగారెడ్డి వచ్చినప్పుడు 100% దర్శించదగ్గగల గుడి ఇది, ఆలయము. దీనిపైన ఆకారాలు కానీ ప్రాకారాలు కానీ ఇక్కడ ఉన్న స్వచ్ఛత చూస్తే బాగా ఉంది, చాలా మంచిగా ఉన్నది. మిగతా అంతా చాలా ప్రశాంతంగా ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినా మంచిగా విశాలంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్క క్షేత్ర దర్శనం ఎన్నో పుణ్యక్షేత్రాల దర్శించినంత పుణ్యం. అదేవిధంగా ఒకటే ఆలయము 3 మూర్తులకు సంబంధించిన దర్శనం, ఇంత అద్భుతమైన ఇంత శిల్పకళా చాతుర్యం గల ఆలయము మన హైదరాబాదుకు కేవలం గంట ప్రయాణ దూరంలో ఉండడం నిజంగా మనందరి అదృష్టం అండి. ఇక్కడికి రండి, స్వామివారిని దర్శించుకోండి. దీనికి సంబంధించిన ఈ వీడియోను మరింత వైరల్ చేయడం ద్వారా స్వామివారి ప్రచారంలో మీరు భాగస్వాములు కండి. సో ఈ కాశీ విశ్వేశ్వరుని, అదేవిధంగా అనంత పద్మనాభుని, అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామి ఆశీస్సులు మనందరిపై కురవాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.